హాయ్ గైస్, నేను మీ శివ. గైస్, మీరు కూడా నాలాగానే హార్డ్ వాటర్తో బాధపడుతున్నారా? సో ఈ వీడియో అనేది మీకోసమే. ఈ వీడియో అనేది మీకోసం అని ఎందుకు అంటున్నా అంటే, రీసెంట్గా నేను మా ఇంట్లో అక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయించిన. సో అది నేను యూజ్ చేయబట్టి 2.5 months అవుతుంది. సో ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా రివ్యూని ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేస్తామంటే, అసలు హార్డ్ వాటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, అలాగే రియల్ టైంలో మనకు ఈ వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు స్కిన్కి అండ్ హెయిర్కి ఏమన్నా బెనిఫిట్స్ జరుగుతాయా, అలాగే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాయి కదా. మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. అలాగే మనకు ఆన్లైన్లో దొరికే ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి కూడా మీకు రివ్యూ అనేది చేస్తాను నేను. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వాటర్ సాఫ్ట్వేర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్నది అక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్వేర్. మీరు చూడవచ్చు దీన్ని సైజ్ అనేది ఏ విధంగా ఉందో. ఇది వర్టికల్గా ఉండడం వల్ల మనకి ఎలాంటి బాత్రూంలో అయినా ఈజీగా ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీన్ని కనెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మనకి దీనికి ఒకటి ఇన్లెట్ ఉంటుంది, ఒకటి అవుట్లెట్ ఉంటుంది. ఇన్లెట్ ద్వారా మనకు వచ్చే హార్డ్ వాటర్ అనేది మనకి ట్యాంక్లోకి వచ్చి ఇక్కడ రెజిన్ బిన్స్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే, మనకు వచ్చే హార్డ్ వాటర్ని సాఫ్ట్గా వేసి మనకి అవుట్లెట్ నుంచి మనకు సాఫ్ట్ వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన సాఫ్ట్ వాటర్ అనేది మనం గీజర్కైనా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం వాషింగ్ మిషన్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే, దీన్ని మనకు గీజర్కి అనేది కనెక్షన్ ఇచ్చిన, మీరు చూడొచ్చు నేను. సో ఇలాంటి ఒక టీ పైప్ అనేది తీసుకొని మీరు ఎక్స్టర్నల్గా ఇలాంటి ఒక హోస్ పైప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు హీట్ వాటర్ అనేది, అది సాఫ్ట్ అయిన వాటర్ ఈ గీజర్లోకి వెళ్ళి మనకు హీట్ వాటర్ అనేది వస్తుంది. అలాగే మనకు గీజర్ నుంచి హీట్ వాటర్ ఒకటే వస్తుంది కాబట్టి మనకు కూల్ వాటర్ కావాలని నేను ఇలాంటి ఒకటి ఎక్స్టర్నల్ కనెక్షన్ అనేది ఇప్పించిన నేను. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు హాట్ వాటర్ వస్తుంది, కూల్ వాటర్ వస్తుంది. సో ఇది ఒక బెనిఫిట్ అనేది నాకు బాగా నచ్చింది ఈ వాటర్ సాఫ్ట్వేర్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ పైన కనిపించే ట్యాంకులో మనకు దీన్ని రీజనరేషన్ అనే ఒక ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళని మనం ఇట్లా రొటేట్ చేస్తే మనకు రీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes అనేది పడుతుంది. ఇది ఎందుకు వేయాలంటే, మనకు గీజర్ ఇది వాటర్ సాఫ్ట్వేర్లో ఎప్పుడైతే వాటర్ సాఫ్ట్నెస్ అనేది తగ్గుతుందో అప్పుడు మనం దీన్ని రీజనరేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇది చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు టైం అనేది పడుతుంది. ఇది మాన్యువల్ కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. దీనిలో ఆటోమేటిక్ ఉంటుంది. ఆటోమేటిక్ ఏంటంటే మనం దీనికి చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇక్కడ మనకు పైన కనిపించే ట్యాంక్లో మనకు రీజనరేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫిల్ అవుతుంది. సో దీంట్లో మనం సాల్ట్ అనేది వేయాలి. ఈ సాల్ట్ అనేది మనం ఆన్లైన్లో పర్చేజ్ చేయవచ్చు. ఇది మనం తినే సాల్ట్ కాదు, ఇది వేరే సాల్ట్ ఇది. సో దీనివల్ల రీజనరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనకు సాఫ్ట్ వాటర్ అనేది వస్తుంది. మనకు సాఫ్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకు ఫోమ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మనం హార్డ్ వాటర్తో కంపేర్ చేస్తే మనకు సాఫ్ట్ వాటర్లో వచ్చే వాటర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే మీరు 1 bucket స్నానం చేసే దగ్గర అట్లీస్ట్ మీరు 2 buckets స్నానం చేస్తారు, అంత ఫోమ్ వస్తుంది. అలాగే వాటర్ కూడా అంత క్వాలిటీ ఉంటాయి. చూసిన వీడియోలో దేంట్లో ఎక్కువ ఫోమ్ వచ్చిందో నేను కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హార్డ్ వాటర్ అంటే ఏంటో, సాఫ్ట్ వాటర్ అంటే ఏదో తెలియాలి. హార్డ్ వాటర్ అంటే ఏం లేదు, మనకు గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదంటే అదర్ సోర్స్ నుంచి వచ్చే వాటర్లో మనకు కాల్షియం, మెగ్నీషియం అనే 2 minerals ఉంటాయి. అవి ఎప్పుడైతే వాటర్లో డిజల్వ్ కాక అలానే ఉంటాయో అప్పుడు మనకు వాటర్ అనేది హార్డ్గా తయారవుతుంది. సో ఇప్పుడు ఈ హార్డ్ వాటర్ని మనం తొలగించడానికి ఒకటి మార్గం ఉంది. అది ఏంటిదంటే సాఫ్ట్వేర్ యూజ్ చేయడం. ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే అదర్ సోర్స్ నుంచి వాటర్ ఉందో అది డైరెక్ట్ మనకి సాఫ్ట్వేర్లో ట్యాంక్లో ఫిల్ అయ్యి అది నెక్స్ట్ దాంట్లో మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అయాన్ ఎక్స్చేంజ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ కాల్షియం, మెగ్నీషియం అనే మినరల్స్ని మనకు రెజిన్ బిన్స్ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఈ రెజిన్ బిన్స్ అనేది కాల్షియం, మెగ్నీషియాన్ని వాటర్లో డిజాల్వ్ చేసి మనకు మిగిలిపోయిన వాటర్ని మనకు బయటికి పంపిస్తాయి. ఆ మిగిలిపోయిన వాటర్ మనకు సాఫ్ట్ వాటర్. సో ఈ సాఫ్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ అనేది నేను ఎందుకు తీసుకున్నా అంటే, మా ఇంట్లో హార్డ్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అది నేను ఎలా ఐడెంటిఫై చేసిన అంటే, నేను స్నానం చేసినప్పుడు ఎక్కువ ఫోమ్ రాకపోవడం, అలాగే స్కిన్ మొత్తం డ్రై అవ్వడం, హెయిర్స్ కూడా మొత్తం స్టిక్కీ అంత చిక్కులు పడినట్టు అవ్వడం, ఇలాంటివి నేను ఐడెంటిఫై చేసి అప్పుడు ఈ హార్డ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయించిన. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసినాక మన ట్యాప్స్ పైన ఎలాంటి లైమ్ స్కేల్ అంటే లైక్ ఉప్పు పడినట్టు వైట్ కనిపిస్తాయి, అలాంటి లేదు. కింద టైల్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా అనిపిస్తున్నాయి. పాత హార్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే టైల్స్ కూడా మొత్తం వైట్గా కనిపించేది. అలాంటి ఇష్యూస్ అనేది లేదు. నెక్స్ట్ నాది సిల్కీ హెయిర్, బట్ హార్డ్ వాటర్ యూజ్ చేసినప్పుడు నాకు మొత్తం డ్రై అయిపోయి మొత్తం అంత రఫ్గా అయ్యేది. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను సాఫ్ట్వేర్ వాటర్ యూజ్ చేసినా అప్పటి నుంచి మళ్ళీ సిల్కీ అయిపోయింది. అలాగే
ఈ సాఫ్ట్నర్ వాటర్ అనేది మన స్కిన్ కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది. అది మీ స్కిన్ కూడా డ్రై కాకుండా షైనీ ఉండడానికి ఈ సాఫ్ట్ వాటర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్నర్ యూజ్ చేసినాం కదా, ఇప్పుడు ఈ సాఫ్ట్నర్ గురించి డిసడ్వాంటేజ్ కనుక మనం మాట్లాడుకుంటే దీంట్లో చెప్పుకోవాలంటే డిసడ్వాంటేజ్ అనేది ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ అనేది మాన్యువల్. సో ఈ మాన్యువల్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ అనేది మనకు ఈ సాఫ్ట్వేర్ 600 to 800 లీటర్స్ వరకు మన హాట్ వాటర్ని సాఫ్ట్ వేసి మనకు పంపిస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఈ సాఫ్ట్ వాటర్ అనేది కంప్లీట్ అయిపోతుందో తర్వాత మనకు హాట్ వాటర్ వస్తున్నాయని మనకు ఈజీగా తెలిసిపోతుంది అది యూజ్ చేస్తుంటే. అప్పుడు మనకు దీన్ని రీజనరేషన్లో ప్రాసెస్ చేయాలి. అది ఇందాక నేను ఒక వీల్ అనేది ఇలా రొటేట్ చేసి చూపించాను కదా, అది చేయాలి. అది ఎప్పుడు చేయాలి, మీకు ఎప్పుడైతే వాటర్ అనేది హార్డ్గా వస్తుందో అప్పుడు మాత్రమే చేయాలి. అది చేయడానికి మనం ఎగ్జాక్ట్ ఒక 22 minutes ఏమో టైం పడుతుంది. ఆ 22 minutes అయిపోయినాక దాన్ని మనకు సాల్ట్ అనేది పైన వేయాలి. ఈ సాల్ట్ కంపల్సరీ అనేది వేయాలి. అది మనకు ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తుంది. 500 రూపీస్కి ఏమో దొరికేస్తుంది. 5-6 kg బ్యాగ్ వస్తుంది. అది తప్ప దీంట్లో మెయింటెనెన్స్ ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది 0 ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అంటే కరెంట్ అనేది దీనికి ఎలాంటి పవర్ ఛార్జ్ అవసరం లేదు, కరెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఏంటంటే వాటర్ వస్తే వాటర్ని బయటికి అది అవుట్పుట్ నుంచి పంపిస్తుంది అంతే. దీని మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. ఇది ఒక బెనిఫిట్ అనేది నచ్చింది. సో అసలు ఈ సాఫ్ట్వేర్ అనేది ఎవరు తీసుకోవచ్చు గురించి మనం టాపిక్ మాట్లాడుకుంటే, మీరు ఎవరైనా ఫ్యాక్టరీస్కి దగ్గర ఉండి లేదంటే మీ ఇంట్లో కానీ ఎక్కువ హాట్ వాటర్ వస్తే వాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి. లేదంటే మీ వాటర్ అనేది రెగ్యులర్గా మంచిగా వచ్చినాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇది అవసరం లేదు. మీరు ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే ఈ సాఫ్ట్ వాటర్ అది హాట్ వాటర్ని మీరు ఏదైనా గిన్నెలు దోమినప్పుడు కానీ వాటిపైన వైట్గా ప్లేట్స్ పైన కనిపిస్తుంది అదొకటి. నెక్స్ట్ ట్యాప్స్ పైన వైట్గా కనిపిస్తుంది అదొకటి. మీ స్కిన్ డ్రై అయిపోవడం, హెయిర్స్ అంత రఫ్ అవ్వడం, ఇలాంటి ఐడెంటిఫై చేసి మీరు వాటర్ని హాట్ వాటర్ అనేది చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ మనకు మార్కెట్లో ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ అని కూడా అమ్ముతారు. ఇది ఆన్లైన్లో 1500 రూపీస్ ఏమి ఉంటుంది. కానీ ఇది యూజ్ చేయని కూడా నేను సాఫ్ట్నర్ పెట్టించుకున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇది జస్ట్ ఏంటంటే మార్కెట్లో వాటర్ సాఫ్ట్నర్ అమ్ముతారు కానీ ఇది రియాలిటీలో అయితే ఇది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఏముండదు. కావాలంటే దీని గురించి నేను ప్రీవియస్లీ ఒకటి హాట్ వాటర్ సాఫ్ట్వేర్ గురించి కంప్లీట్గా కెమికల్ టెస్ట్ చేసి ఒక వీడియోని పోస్ట్ చేసిన నేను. అది మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంది, అది కూడా చూడండి. నెక్స్ట్ మనం ఈ వాటర్ సాఫ్ట్నర్ గురించి ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రైస్ అనేది మన బడ్జెట్లో ఉంది. ఇది జస్ట్ మనకు 40,000కి వస్తుంది. ఇది దీనికి మనం 14,000 పెట్టవచ్చా అంటే నేను 100% పెట్టవచ్చు అని చెప్తా. ఎందుకంటే మనం ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా వన్ టైం ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను నేను. ఎందుకంటే ఎవరికైనా హెయిర్ అనేది స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు అనేది ఒక మంచి సాఫ్ట్నర్ పెట్టుకుంటే హెల్తీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది దేనికి యూజ్ చేయొచ్చు అంటే మనం గీజర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వాషింగ్ మిషన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే నెక్స్ట్ మీ ఇంట్లో కనుక డిష్ వాషర్ ఉంటే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కనెక్ట్ చేయడం వల్ల ఆ ఒక ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఆ వాటర్లో మనకి ఎలాంటి స్కేల్ అనేది ఫామ్ కాకుండా మనకు వాటర్ ఎప్పటికీ రన్నింగ్గా ఫ్లో అవడం వల్ల మనకు ట్యాప్స్ కానీ పైప్స్ కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. అదొక బెనిఫిట్ అనిపించింది. నెక్స్ట్ మనం మెయిన్గా ఇది ఎప్పుడన్నా సోప్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ సోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్ వాటర్కి మనకు చాలా సోప్ అనేది పెట్టుకుంటాం, కానీ సాఫ్ట్ వాటర్కి ఎక్కువ సోప్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదొక బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ కూడా మన షాంపూ అనేది చాలా తక్కువ అన్న కూడా ఎక్కువ ఫోమ్ అనేది వస్తుంది. ఇదొక అడ్వాంటేజ్ అనేది. నిజంగా చెప్పాలంటే దీంట్లో అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉన్నది. నాకైతే డిసడ్వాంటేజ్ అయితే ఏం లేవు. సో దీంట్లో మన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఇప్పుడు నేను పెట్టుకున్నది మాన్యువల్, దీంట్లో ఆటోమేటిక్ కూడా ఉంటుంది. అది ప్రైస్ అది ఆల్మోస్ట్ 39,000 ఏమో ఉంది. దాన్ని ఇంకోటి మీరు కావాలంటే మీరు ఎంటైర్ అపార్ట్మెంట్ కానీ హౌస్ కానీ కూడా పెట్టించుకోవచ్చు. అదొక మోడల్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 43,000 ఏమో ఉంది. నెక్స్ట్ మీరు కనుక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ మొత్తానికి పెట్టించుకోవాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి 96,000 ఏమో ఉంది. అంటే మీ బడ్జెట్ని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఎలా తీసుకున్నానో మీకు చెప్తే ఇది నేను ఆన్లైన్లో సెట్ చేస్తుంటే నాకు ఆన్లైన్లో యూరోకా ఫోప్స్ అనే ఒక వెబ్సైట్ కనిపించింది. ఆ వెబ్సైట్లో ఆక్వాగార్డ్ వాటర్ సాఫ్ట్నర్ కనిపించింది. సో నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు ప్రాసెస్ చెప్పి ఇన్స్టలేషన్ అంతా వాళ్ళే చేసారు. ఇన్స్టలేషన్కి 500 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో దాని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కింద కాంటాక్ట్ అవర్స్ అని ఉంటుంది, లేదంటే అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, లేదంటే వాట్సాప్ ఉంటుంది. దానిలో దేంట్లో మీరు కనెక్ట్ అయినా వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాలేషన్ అని చెప్తారు. ఈ వీడియో అయితే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. సో అందుకనే నేను జెన్యూన్ ఉండాలని ఈ కింద లింక్స్ కూడా ఏం ప్రొవైడ్ చేస్తలేను. మీరు కావాలంటే యూరోకా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు బార్గెన్ కూడా చేయవచ్చు. ఈ ప్రైస్ అనేది మీకు కొంచెం తగ్గించండి కూడా వాళ్ళు తగ్గిస్తారు. అదొకటి ఉంది ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ అనేది. సో ఇది ఎక్కడికైనా వాళ్ళు డెలివరీ అనేది వాళ్ళే చేస్తారు. సో
ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు నిజంగా చెప్తున్నా, మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక జెన్యూన్ వీడియోతో మీ ముందుకు వస్తాను నేను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.